అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. అంటే జర్నలిస్ట్ అసోసియేషన్కి అలాగే సినిమా ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి అనమాట. జర్నలిస్ట్ ప్రభు గారు అనగానే ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన జర్నీ మొత్తాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటుంది. రీసెంట్గా టీఎఫ్డిఏ ఎలక్షన్స్ జరిగాయి. సో దానికి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు 522 ఓట్లతో. అండ్ ఇప్పటి వరకు జర్నలిస్ట్ ప్రభుగా చూసిన ఆయన జర్నీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీలో ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ, మూవీ రివ్యూస్ చెప్తూ ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఎలా ఉంది ఆయన మాటల్లోనే బోల్డెన్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. యా, జర్నలిస్ట్ ప్రభుగా ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా పిలవడం ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. మా గురువు గారు దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా విశ్వనాథ నాయకుడు చిత్రంతో 1986లో నా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి తర్వాత ఒక 2 years తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా బ్రహ్మనాయుడు, నేనే రాజు, నేనే మంత్రి, విశ్వనాథ నాయకుడు 3 సినిమాలు, అలాగే కొన్ని అన్అఫిషియల్గా ఈ సినిమాలకు కూడా చేసే ప్రజాప్రతినిధి, వెంకటేష్ హీరోగా నటించినటువంటి బ్రహ్మపుత్రుడు, వీటన్నిటికి కూడా నేను చేయటం జరిగింది. ఆ తర్వాత గ్యాప్ రావడంతో దాసరి నారాయణరావు గారు నన్ను అడిగా, నేను గురుగారు ఇట్లా ఖాళీ వస్తుంది, మరి గ్యాప్గా ఉంటుంది సార్, మన శివరంజని రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందంటే నేను జాయిన్ అవుతాను సార్ అని అడిగితే అప్పుడు ఆయన వెంటనే నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతో జర్నలిస్ట్గా టర్న్ అయ్యాను. యాక్చువల్గా నా కెరీర్ స్టార్ట్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్గా. అందువల్ల నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడా మెంబర్ అయ్యాను నేను. ఆ తర్వాత చాలా సీరియల్స్ చేయడం జరిగింది. తర్వాత అఖిల నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేస్తూ ఆయన జీవిత చరిత్ర నట సామ్రాట్ అని డైరెక్ట్ చేశాను, మన సుమా యాంకర్ దానికి. ఆ విధంగా డైరెక్షన్లో కూడా కంటిన్యూ అవుతున్నాను. దూరదర్శన్కి చాలా ఇవి చేశాను. పరివర్తన అనేటువంటి హీరో దూరదర్శన్కి సీరియల్ చేశాను, పరివర్తన అని, దాంట్లో సుమా హీరోయిన్. ఇలా డైరెక్టోరియల్గా కూడా నా జర్నీ కొనసాగుతుంది. అలాగే శ్రీకాంత్ హీరోగా మొండోడు అనేటువంటి సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సినిమా రిలీజ్ కాలేదు కారణాల వల్ల. ఏదైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నా కంటిన్యూటీ అనేటువంటిది, నా ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది కొనసాగుతుంది. అందువల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండబట్టి తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉండటం వల్ల గతంలో కూడా 2 సార్లు నేను పోటీ చేయడం జరిగింది. కానీ ఒకసారి ఈసీ మెంబర్గా చాలా మంచి మెజార్టీతో గెలిచాను. తర్వాత ఒక 2 సార్లు మాత్రం లాస్ట్ మార్జిన్లో మిస్ అయింది అది. ఈసారి మాత్రం వీరశంకర్, డైరెక్టర్ వీరశంకర్ గారు, మిగతా చాలామంది వచ్చి మీరు ఈసారి నిలబడాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండాల్సిందే అని చెప్పేసి, నేను వద్దయ్యా, నేను గతంలో కూడా ఒకసారి లాస్ట్ మార్జిన్లో మిస్ అయ్యా, నేను చేయను అంటేను, లేదంటే మీరు ఉండండి, ఈసారి మేము గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళు నిలబెడతంతో ఈసారి పోటీ చేయడం జరిగింది. ఈసారి పోటీ వెనక కూడా కథ ఉందనేది నిజమైంది. అయితే మొత్తానికి మీ అంతటా మీరు పోటీ చేయమన్నా కూడా లేదు నేను పోటీ చేయను అని అన్నా కూడా, సో కొంతమంది ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి ప్రోత్సాహంతోనే మీరు ఈ పోటీకి ఒప్పుకున్నారని కూడా తెలిసింది. అవునవును. ఎందుకంటే ఇప్పుడు నేను సుమన్ టీవీలో బిజీగా ఉన్నాను, అదర్ యాక్టివిటీస్లో కూడా నేను చాలా బిజీగా ఉంటున్నాను. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆనరీ ప్రెసిడెంట్గా ఉన్నాను, బుక్స్ రాస్తున్నాను. మొన్న రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ కూడా మీరు రాసిన బుక్ కి, నేను రాసినటువంటి శూన్య నుండి శిఖరాగ్రాలకు అనే పుస్తకానికి గద్దర్ అవార్డు వచ్చింది. Part 2కి గద్దర్ అవార్డు వచ్చింది. సో ఈ బిజీలో ఉన్నాను కదా, నేను చేయలేను, నేను వద్దునంటే కూడా లేదు యూ వాంట్ యూ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, అది నేను ఇండస్ట్రీలో నేను సంపాదించుకున్న గుడ్ విల్ నిదర్శనం. ఓకే, నిన్నటి నుంచి మీ స్టేటస్ చాలా మంది రీస్టేటస్లు చేసేసారు, రీపోస్టులు చేశారు. ఇది చాలా చాలా అందరికి కనెక్ట్ అయింది, ఎందుకంటే మీ జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. సో ఒకసారి మీ స్టేటస్ గురించి చెప్పండి, మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో వాట్ అబౌట్ దిస్? అదే తీన్మార్ మూమెంట్స్ అని సరదాగా అంటే February 15th జరిగినటువంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను నన్ను ఆనరీ ప్రెసిడెంట్గా యునానిమస్గా మీరు ఉండాల్సిందే అని చెప్పేసి ఆనరీ ప్రెసిడెంట్గా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తీసుకుంది. అది February 15th జరిగింది. ఆ వెంటనే March 7th గద్దర్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ జరిగింది. దాంట్లో నా బుక్కి గద్దర్ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ ఆథర్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇన్ ఫిలిమ్స్ అనేటువంటిది ఆ అవార్డు అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత 8th జరిగినటువంటి ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా సెలెక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ 3 అకేషన్స్ చాలా హ్యాపీ అకేషన్స్, బ్యాక్ టు బ్యాక్ జరిగింది కాబట్టి ఒక స్టేటస్లో పెట్టారు అనమాట. అది చాలా వైరల్ అయింది. అలాగే నా గ్రాండ్ సన్ ధ్రువాంశ్ బర్త్డే 9th కలిసి వచ్చింది. వరుసగా 7th, 8th, 9th 3 అకేషన్స్ అలా కలిసి రావడంతో సరదాగా
దాన్ని స్టేటస్‌లో పెడితే అది చాలామంది చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే. సార్ ఎలక్షన్స్ అనేవి పొలిటికల్‌గా కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, హ్మ్. ప్రతి ఒక్కటి కూడా సేమే. యాహ్! ఎందుకంటే ఇట్స్ లైక్ స్ట్రెంగ్త్. యాహ్! మనల్ని ఎవరు అభిమానిస్తున్నారు, మనకెవరు హార్ట్‌లోంచి ప్రేమిస్తున్నారు, మనల్ని నమ్మి ఎవరైతే పుష్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. 522 ఓట్లు యాహ్! వైస్ ప్రెసిడెంట్‌ని చేసింది. సో, హ్మ్. 522 మంది మనకి ప్రత్యక్షంగా కనిపించినా, హ్మ్. పరోక్షంగా కనిపించని వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలామంది. సో, వీళ్ళందరూ అభిమానించే వాళ్ళందరికీ యాజ్ ఏ జర్నలిస్ట్ ప్రభుగా మీ హ్మ్. మాటలంటే ఏం చెప్తారు? ఆహ్, నిజానికి ఈ ఎలక్షన్స్‌లో నేను పార్టిసిపేట్ చేస్తూ ప్రచారం కూడా చివరి మూమెంట్ దాకా కొన్ని కారణాల వల్ల వీరశంకర్ గారు అనుకున్న ప్యానెల్‌ని పూర్తి స్థాయిలో ఫార్మ్ చేయలేకపోయారు. కేవలం 8 మంది మాత్రం వీరశంకర్ గారి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పోటీ చేశారు. దాంట్లో వైస్ ప్రెసిడెంట్‌గా నేను చేశాననమాట. అయితే పోటీ చేసి ఆ కమిటీ ఫార్మేషన్ అనేటువంటిది లేట్ అయింది. కొన్ని కారణాల వల్ల. అవ్వటంతోటి చాలా తక్కువ రోజులు మాత్రమే ఉన్నాయి. 8న ఇదైతే ఎలక్షన్స్ అయితే ఫస్ట్ తారీఖు దాకా ఏ విషయం తేలలేదు. అయినప్పటికీ కూడా అంత షార్ట్ నోటీస్‌లో కూడా నేను వైస్ ప్రెసిడెంట్‌గా కంటెస్ట్ చేస్తూ అందరికీ ఫోన్‌లు చేస్తుంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఫోన్ చేయలేదని తిడతారు. కానీ ఫోన్ చేసినందుకు తిట్టారు నన్ను చాలామంది. హ్మ్. "నువ్వు గూడా ఫోన్ చేస్తే ఇంక మన రిలేషన్‌కి విలువేముంది? నువ్వు ఫోన్ చేస్తావా? నీ తరఫున మేము చేసుకుంటాం అందరికి ఫోన్‌లు. నువ్వు పెట్టేయి ఫోన్ పెట్టేయి" అని చెప్పి తిట్టినోళ్ళు భరద్వాజ్ గారు లాంటోళ్ళు. "ఏరా నీకు ఓటు కావాలా? అంతే కదా! పెట్టేయి. హ్మ్. ఫోన్ పెట్టేయి. నువ్వు కూడా ఫోన్ చేస్తావా నాకు?" అని చెప్పి చాలామంది అభిమానంగా చెప్పిన వాళ్ళున్నారు. అలాగే చాలామంది యంగ్ డైరెక్టర్స్. నేను ఈ మధ్య కాలంలో సుమన్ టీవీలో ఈ ఇంటర్వ్యూస్‌లో గాని వీటిలో నేను చాలా నోటెడ్ కావటంతోటి యంగ్ డైరెక్టర్స్ అసోసియేషన్ కో డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికి కూడా నేను బాగా కనెక్ట్ అవ్వటంతోటి అందరూ కూడా సార్ మేము వేయటం కాదు సార్ మేము 10 మందితో చెప్పి మేము ఓటేయిస్తాం సార్. మా సర్కిల్ మా ఫ్రెండ్స్ అందరిలో మేము చేయిస్తాం సార్ అని చెప్పేసి చాలామంది చాలా ప్రేమగా నేను ఎక్కువగా ప్రచారం చేయటంలో కూడా అంతగా సక్సెస్ కాలేదు నేను. హ్మ్. ఇంకా చాలా షార్ట్ నోటీస్ ఇవతల చాలా పనులు ఇటువైపు గద్దర్ అవార్డ్ అనౌన్స్‌మెంట్ ఆ రోజు రావటం. ఇవన్నీ హడావుల్లో నేను ఎక్కువగా చేయలేకపోయినా సరే కేవలం నా మీద అభిమానంతో, ప్రేమతో అందరూ అలా ఓటేసి గెలిపించడం అనేటువంటిది రియల్లీ నేను సంపాదించుకున్న గుడ్ విల్ హ్మ్. అందరి పనితో నాకున్నటువంటి గుడ్ ఆఫీసెస్ కారణం. సార్ టీఎఫ్‌డీఏ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్. అసలు ఈ అసోసియేషన్ అంటేనే కూడా చాలా మందికి తెలీదు. హ్మ్. అంటే కొన్ని నామినేషన్స్ జరిగాయి. వీళ్ళని ఎందుకు ఎంచుకున్నారని మాత్రం మన ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్‌కి తెలుసు. హ్మ్. కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకులందరికీ జర్నలిస్ట్ ప్రభు తెలుసు. ఇప్పుడు హ్మ్. టీఎఫ్‌డీఏకి వైస్ ప్రెసిడెంట్ ప్రభు గారని చెప్తున్నారు. సో, హ్మ్. ఫస్ట్ ఈ ప్రాసెస్ ఏంటనేది తెలియని వాళ్ళకి ఒకసారి తెలియజేస్తారా? అంటే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అనేటువంటిది ఇక్కడ హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆవిర్భవించినటువంటి మొదటి సంస్థ డైరెక్టర్స్ అసోసియేషన్. అంటే అంతకుముందు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి కానీ, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్‌గా స్టార్ట్ అయింది డైరెక్టర్స్ అసోసియేషన్. ఎంతోమంది ప్రముఖులు దానికి అధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా పనిచేయడం జరిగింది. అంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు యొక్క విలువేంటి? దర్శకుడికి ఉండాల్సిన స్థానం ఏంటి? దర్శకుడికి ఉండాల్సిన గౌరవం ఏంటి? దక్కాల్సిన గౌరవం ఏంటి? అనే విషయంలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మా గురువుగారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. దర్శకుడి విలువని పెంచినటువంటి వ్యక్తి ఆయన. స్టార్స్‌కి మాత్రం గురించి మాత్రమే అడిగంటి వాళ్ళు. దాసరి నారాయణరావు గారు వచ్చిన తర్వాత అంతకుముందు దీంట్లో హీరో ఎవరు? రామారావు గారు, దీంట్లో నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఇలా హీరోని గురించిన ఎంక్వైరీ మాత్రమే ఉండేది. ఒక దర్శకుడు గురించిన ఎంక్వైరీ అనేటువంటిది స్టార్ట్ అయింది దాసరి నారాయణరావు గారితోనే. అంతకుముందు చాలా గొప్ప గొప్ప దర్శకులున్నారు మనకి. ఆనాటి బిఎన్ రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు వీళ్ళందరి తర్వాత గొడవల రామబ్రహ్మం గారు, ఇలాంటి వాళ్ళందరి తర్వాత తరంలో కేవీ రెడ్డి గారు వీళ్ళందరి తర్వాత తరంలో ఎంతో లేట్‌గా వచ్చినప్పటికీ దాసరి నారాయణరావు గారు 1973లో మాత్రం ఆయన డైరెక్టర్ అయ్యారు. ఆయన డైరెక్టర్ అయిన దగ్గర నుంచి దర్శకుల యొక్క ప్రతిభ, దర్శకుల యొక్క ప్రతిష్ట విపరీతంగా ఇనుమడించిందనమాట. అలాంటి ఒక గొప్ప దర్శకుడు దాసరి నారాయణరావు గారు. అలాంటి అందుకే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మే 4 దాసరి నారాయణరావు గారి బర్త్‌డేని డైరెక్టర్స్ డేగా డిక్లేర్ చేసింది. చేస్తూ ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తూ వస్తుందనమాట. అంత ప్రతిష్టను దర్శకులకు తీసుకొచ్చినటువంటి దర్శకుడు ఆయన. అలాగే ఇంకా ఎంతోమంది దర్శకులు, చాలామంది లబ్ధ ప్రతిష్ఠులైన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఒక ఆర్గనైజేషన్ అది. దర్శకుల సంఘం అనేటువంటిది. అలాంటి ఆర్గనైజేషన్ కాబట్టే ఈ రోజున ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడాను దర్శకులకు ఇచ్చే గౌరవం, దర్శకుల తాలూకు రెస్పెక్టు ఎంతగా స్టార్‌డమ్ ఉన్నప్పటికీ హీరోస్ మనకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడాను దర్శకుల సంఘానికి ఇవ్వాల్సిన గౌరవం, విలువ ఇస్తూ వస్తున్నారు. దర్శకుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తూ వస్తున్నారు. కాబట్టి అంత ప్రతిష్టాత్మకమైనటువంటి అసోసియేషన్‌లో ఒక మెంబర్‌గా ఉండటమే ఒక ప్రతిష్ట అయితే, దాంట్లో ఒక వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావటం అనేటిది నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ప్రభు సార్, సినిమా అనేది
అప్పటి నుంచైనా ఇప్పటి వరకైనా ప్రతి ఒక్కరికి ఒక వినోదం మాత్రమే. అప్పట్లో ఏంటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొన్నటి చిరంజీవి గారి వరకు కూడా ఒక సినిమా వచ్చిందంటే ఎన్టీ సినిమా వచ్చింది, నాగేశ్వరరావు గారి సినిమా వచ్చింది, రంగారావు గారి సినిమా వచ్చింది, చిరంజీవి గారి సినిమా వచ్చింది, అలా మాట్లాడేవాళ్ళు. తర్వాత తర్వాత జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ డైరెక్టర్ల పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు ఆడియన్స్. ఇప్పుడు డైరెక్టర్స్ అంటే రాజమౌళి గారి సినిమా వస్తుంది, ప్రశాంత్ నీల్ గారి సినిమా వస్తుంది, అనిల్ రావిపూడి సినిమా వస్తుంది. ఆడియన్స్ లో కూడా ఒక గ్లిమ్స్ టీజర్ రిలీజ్ అవగానే హీరో హీరోయిన్స్ తో పాటు డైరెక్టర్స్ ని కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటున్నారు. వాళ్ళ కోసం థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. అంటే టికెట్ తెగుతుంది. డైరెక్టర్స్ కి నిజంగానే ఒక వాల్యూ అనేది పెరిగింది. అసోసియేషన్ వల్ల కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దల వల్ల కావచ్చు. ప్రతి ఒక్క డైరెక్టర్ గారు కూడా దాసరి నారాయణరావు గారిని గురువు గాని భావిస్తారు, ఆయన ఉన్నా లేకపోయినా కూడా. సో ఇలాంటి ఒక ప్రౌడ్ మూమెంట్ వచ్చింది. సో ఇప్పుడు అదే అసోసియేషన్ కి మీరు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇంకా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు గౌరవప్రదంగా? అసోసియేషన్స్ అనేటువంటి ఎప్పుడు కూడా సభ్యుల యొక్క సంక్షేమం కోసం, సభ్యుల యొక్క వెల్ఫేర్ కోసం. ఇప్పుడు అసోసియేషన్ లో దాదాపు 2000 మంది మెంబర్స్ ఉన్నారు డైరెక్టర్స్ అసోసియేషన్ లో. దాంట్లో ఎవరెవరు ఉంటారు? అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్, వీళ్ళందరూ ఉంటారు. కాకపోతే ఈ ఉన్న వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో పని దొరకదు. అందరూ ఫుల్ గా బిజీగా ఉంటారు. దాదాపు పట్టుకుంటే ఒక ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇన్ని వేల మంది కార్మికులు, ఇన్ని వేల మంది ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఉన్నప్పటికీ అందరూ ఫుల్ ప్లెజర్ గా పనిలో ఉండరు. అందరికీ పని దొరకదు. కార్మిక సంఘాలు అనేటువంటివి ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ ప్రతిసారి పని దొరకదు. పని దొరకనప్పుడు వాళ్ళకి కనీసమైనటువంటి అవసరాలు ఉంటాయి. వాళ్ళ యొక్క అవసరాలకి ఆదుకునేటువంటి ఒక సంస్థలుగా ఉండాలి ఏ ఆర్గనైజేషన్ అయినా. ఇది అలా ఆదుకోవడం అంటే రోజు వాళ్ళకి అన్నం తినిపిస్తాం కాదు, ముద్దలు తినిపిస్తాం కాదు, లేకపోతే వాళ్ళకి ఇంట్లో రోజు పచారీలు కొనిపెడతాం కాదు. కొన్ని ముఖ్యమైనటువంటి పిల్లలకైనా చదువులకు అవసరమైనటువంటి వాటికైనా ప్రోత్సాహాలు కల్పించడం అసోసియేషన్స్ నుంచి. హెల్త్, ముఖ్యంగా హెల్త్ విషయంలో చేయించడం, సంక్షేమ హెల్త్ ఇన్సూరెన్సులు చేయించడం, ఇలాంటి కార్యక్రమాలు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్యానెల్లో చాలా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా సాయి రాజేష్ మనం అప్రిషియేట్ చేసిన గత 2 సంవత్సరాల కాలంలో అప్రిషియేట్ చేసినట్టే వీరశంకర్ గారి ప్యానెల్లో వీరశంకర్ గారి అధ్యక్షుడిగా సాయి రాజేష్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు లాస్ట్ కార్యక్రమంలో. మిగతా కార్యవర్గ సభ్యులందరూ ఉన్నారు. సుబ్బారెడ్డి అనేటువంటి సెక్రటరీగా పనిచేశారు. వీళ్ళందరూ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు గత 2 సంవత్సరాల కాలంలో. ముఖ్యంగా వాళ్ళు చేసిన వాటిలో మిడ్ డే మీల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంది ఊళ్ళ నుంచి వస్తారు. ఇంట్లో మనీ ఆర్డర్కి వచ్చిందాక వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు, ఇక్కడ పని దొరకదు. కృష్ణానగర్, ఇందిరానగరు, ఇప్పుడు మణికొండ, ఈ ఏరియాలో అంతా ఖాళీగా తిరుగుతుంటారు పాపం. అలాంటి వాళ్ళకి మధ్యాహ్నం వేయటానికి భోజనం కనీసం వస్తున్నటువంటి ఉంటే కొంత బెటర్ అని చెప్పేసి అసోసియేషన్ ఐడెంటిటీ కార్డు చూపించినటువంటి ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి, ఎవరైనా సరే ఐడెంటిటీ కార్డు, టీఎఫ్డిఏ ఐడెంటిటీ కార్డు చూపించిన అందరికి మధ్యాహ్నం భోజనం పెట్టాలి ఫ్రీగా అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. సూపర్. దానివల్ల ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు మధ్యాహ్నం అయ్యేటప్పుడు తిండి కోసం ఎత్తుకునేటువంటి పరిస్థితి అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనం, కార్యమైనటువంటి కాన్సెప్ట్ అది నాకు చాలా ఆకట్టుకుంది నన్ను. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా నేను మద్రాసులో దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం కోసం మద్రాసులో పడిగాపులు కడిగి, మద్రాసు టీ నగర్లో ఆ ఏరియాలో మొత్తం రోడ్ల మీద తిరిగిన రోజులు, భోజనానికి ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. అదన్నీ గుర్తుకొస్తే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి అది ఈజ్ ద బేసిక్ నీడ్. అది గొప్ప కార్యక్రమం అనమాట. ఆ కార్యక్రమం ఒకటి. అలాగే సాయి రాజేష్ చేరిక వల్ల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, ఇది చాలా వండర్ఫుల్ సర్కిల్. తన దర్శక నిర్మాత, చాలా మంచి ఇది ఫండ్ రైజింగ్ జరిగింది. డైరెక్టర్స్ అందరూ కలిసి, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ డైరెక్టర్స్ చాలామంది వాళ్ళ మాట మీద ఎంతోమంది స్టార్స్ రియాక్ట్ అవ్వటం, స్టార్స్ అందరూ కూడా డొనేట్స్ ఇవ్వటం జరిగింది. సో వండర్ఫుల్ యాక్టివిటీ అనేది గత 2 సంవత్సరాల్లో జరిగింది. ఆ జరిగిన యాక్టివిటీని ఇంకా ఉధృత స్థాయిలో కొనసాగించడానికి ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైన ఈ కమిటీ కూడా కమిటెడ్గా వర్క్ చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మన టీఎఫ్డిఏ విషయానికి వస్తే ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అండ్ ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా రావడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారు. అంతకుముందు ఏంటంటే ఒక డాక్టర్, లాయర్, లేదంటే ఒక మంచి అడ్వకేట్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ పీపుల్ ఇండస్ట్రీకి రావడానికి 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళందరికీ మీరు అన్నట్టు ఇప్పుడున్న వాళ్ళకి చాలా మందికి ఆపర్చునిటీస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ఫ్యూచర్ ఎలాంటి పాత్ క్రియేట్ చేయబోతున్నారు సార్? యాక్చువల్లీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేటువంటిదమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదో ఒకళ్ళు ఇదిగో ఇచ్చారు కాబట్టి మనకు కూడా అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆ భ్రమలతో రావటం కరెక్ట్ కాదు.
ఇప్పుడు ఎవరి అదృష్టాన్ని, ఎవరి ఫ్యూచర్‌ని ఎవరు కూడాను డిక్టేట్ చేయలేరు. నువ్వెందుకు ఆ సినిమా ఇండస్ట్రీకొచ్చావు? శుభ్రంగా ఉద్యోగం చేసుకోక, పెళ్లి అంటారు. చేసుకొని పిల్లలతో వ్యాపారం, వ్యవసాయం చేసుకోకుండా ఇక్కడెందుకొచ్చావని చెప్పేసి సలహా చెప్పి పంపించిన వాళ్ళు, నేను పంపించిన వాళ్ళే కొన్ని వందల మందున్నారు. ఓహ్! ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు తెలుసు. చాలా దూరపు కొండనుండి ఇంతమందికి అవకాశాలు దొరకటం లేదు. ఇక్కడ అవకాశం అనేటువంటి దానికి అదృష్టం అనేటువంటిది చాలా ముడిపడినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఎవరో ఒకళ్ళు సక్సెస్ అయ్యారు కదా అని చెప్పేసి కొన్ని వేల మంది, లక్షల మంది దీని మీద రావటం అనేటువంటిది కరెక్ట్‌గా సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది, సినిమా ప్రపంచం అనేటువంటిది, గ్లామర్ ప్రపంచం అనేటువంటిది దూరం నుంచి చూడాల్సినటువంటి అందమే తప్ప దగ్గరకొచ్చి చూస్తే ఆ నునుపు లేదే అని బాధపడకూడదు ఎవరు కూడాను. అలాంటి పరిస్థితులున్నాయి. ఉంటాయి. ఇప్పటికి ఉంటాయి. ఈ రోజు కాదు, సినిమా పుట్టినప్పటి నుంచి ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. ఈ గ్లిట్టర్స్ ఫీల్డ్. కాబట్టి వచ్చిన వాళ్ళలో ఎవరెంతమంది చాలామంది వచ్చారు. వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతున్నారు. వాళ్ళది కూడా ఇన్‌స్పైరింగ్ సక్సెస్. చాలామంది ఈ రోజున అమెరికాలో ఉండి ఇప్పుడు శేఖర్ కమ్ములు గాని వీళ్ళందరూ కూడాను ఎన్ఆర్ఐస్. అక్కడ ఉండి కొంతకాలం పాటు అమెరికా ఎళ్లి అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా రకరకాల ఫీల్డ్‌లో సెటిల్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజున ఇక్కడ అద్భుతమైన సక్సెస్ సాధిస్తున్నారు. ఆ ఇన్‌స్పిరేషన్‌తో చాలామంది వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఒకటేనమ్మా. ఈ సినిమా ఇండస్ట్రీకి రావటం వల్ల నా కుటుంబ జీవితం గాని, నా డబ్బు గాని, నా సెక్యూరిటీస్ గాని ఏమి నష్టపోవు. హ్యాపీగా రాగలిగితే ఎనక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. మనకెలాంటి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు తప్పితే, జీవితాన్నే పణంగా పెట్టొచ్చేసి ఇక్కడ వెతుక్కోవటం కోసం మాత్రం ప్రయత్నించొద్దనే సలహా చెప్తాను నేను. ప్రభు సార్ మంచి పాయింట్ చెప్పారు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ అనగానే కృష్ణానగర్ కష్టాలు. హ్మ్. లేదంటే ఓవర్ నైట్‌లో ఎవరు స్టార్ అవ్వలేదు. స్టార్ అవ్వలేదు. ఎన్నో కష్టాలు పడ్డాము. కానీ టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం ఉంది మాకు. ఆవగింజంత కాదు, గుమ్మడికాయంత అదృష్టం ఉండాలి. టాలెంట్ కొంతలో ఉన్నోళ్ళందరూ మహా టాలెంటెడ్ పీపుల్ ఏం కాదు. ఆ! ఆ! టాలెంట్ ఆవగింజంత ఉంటే చాలు. టాలెంట్ ఆవగింజంత కాదు గానీ, కొంత టాలెంట్ ఉండాలి. అదృష్టం కూడా చాలా కలిసి రావాల్సిన అవసరం ఉంది. సో, ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ కష్టాలుంటాయి కదా! ఈరోజు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం. మీ జర్నీ మొత్తాన్ని ఒకసారి ఆ మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ చేస్తే ఏం చెప్తారు సార్ అసలు మీ జర్నీ గురించి? నా జర్నీ అనేటువంటిది దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా చేరక ముందు వరకు ఒక ఫేజు. మీరు కూడా కష్టాలు పడ్డారా ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో? బిగినింగ్‌లో చాలా అసలు భోజనానికి కూడా డబ్బులు లేకుండా తిరిగినటువంటి రోజులున్నాయి మద్రాసులో. అవన్నీ ఇనిషియల్ హికప్స్. వదిలేస్తే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎప్పుడైతే దాసనారాయణరావు గారి దగ్గర చేరటం జరిగిందో, తర్వాత జర్నలిస్ట్‌గా రావటం జరిగిందో, ఇక జర్నలిస్ట్‌గా వచ్చిన దగ్గర నుంచి 1988 మే 4థ్ మా గురువుగారి బర్త్‌డే రోజున నేను అపాయింట్‌మెంట్ తీసుకున్నాను యాస్ ఎ రిపోర్టర్ ఇన్ శివరంజని. ఆ రోజు నుంచి నా లైఫ్ ఒక టర్న్ అయిపోయింది. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతో నాకు అద్భుతమైన అనుబంధం. సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరితోటి కూడాను ఒక కుటుంబ సభ్యుడిలాగా మెసిలేటువంటి అవకాశం, అదృష్టం నాకు లభించింది. ఆ మర్యాద మనం కాపాడుకున్నాం. మనం ఏంటంటే ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నాం. హ్మ్. ఇంత పెద్ద పెద్ద వాళ్ళతోటి మన అనుబంధం ఉంది. వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా, సొంత మనిషిలాగా ఆదరిస్తున్నారన్నప్పుడు మన ప్రవర్తనలో కూడా ఆ ఇది రావాలి. ఆ హుందాతనం రావాలి. ఆ డిగ్నిటీ రావాలి. క్యారెక్టర్ మెయింటెన్స్ అనేది కావాలి. అవన్నీ చేసుకున్నప్పుడే ఉత్త పుణ్యానికి ఎవ్వరు దగ్గరికి చేర్చుకోరమ్మా. ఎవరు ఎవరిని దగ్గర చేర్చుకోరు. మన ప్రవర్తన అనేటువంటిదే మనల్ని దగ్గర చేస్తుంది. మన బిహేవియర్, మన టాకింగ్, మన హానెస్టీ, దీస్ థింగ్స్ విల్ మేక్ అస్ క్లోజ్ టు ద టాప్ పర్సనాలిటీస్. ఆ విధంగా అందరికి అభిమానానికి పాత్రులవ్వటం నా అదృష్టం. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అందరికీ ఫరెవర్ ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పుకుంటూ వస్తుంటారు. ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పి. కానీ ఎస్పెషల్లీ చిరు గారికి మీ రైటింగ్స్ అంటే చాలా ఇష్టం అట. అప్పట్లోనే ఆయన చాలా ఫిదా అయ్యేవాళ్ళట మీ రైటింగ్స్‌కి. యాక్చువల్లీ యాజ్ జర్నలిస్ట్‌గా ఇష్టపడినా కూడా మీరు రాసే ఆ పదాలకి ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవాళ్ళంట. అంటే మన సుమన్ టీవీ విషయానికి వస్తే కూడా 1-to-1 ఇంటరాక్షన్ చేశారు మీరు. అండ్ సార్‌తో మన ఆఫీస్ ఓపెనింగ్ కావచ్చు, అలా ఇంకొక డిఫరెంట్ కొలాబరేషన్ కూడా సుమన్ టీవీకి తెచ్చారు. అది చాలా గౌరవంగా అందరం కూడా ఎంప్లాయీస్ అందరం మాట్లాడుకున్న సందర్భం ఉంది. సో చిరు గారి గురించి చెప్పాలంటే అప్పటి రోజుల్లో ఏ విధంగా రిసీవింగ్ ఉండేది? ఒక జర్నలిస్ట్‌గా కావచ్చు, ఒక మంచి ఆ రైటింగ్స్ గురించి మీరు తీసుకున్న అప్రిసియేషన్స్ ఒకసారి మాకు షేర్ చేస్తారు? చిరంజీవి గారు ఏంటంటే మొదటి నుంచి కూడాను ఒక అక్షరాన్ని, ఒక చక్కని అక్షరం, ఒక చక్కని సెంటెన్స్ కనిపిస్తే చాలా స్పందించేటువంటి వ్యక్తి ఆయన. ఇదే కాదు, ఒక జర్నలిస్ట్ గాని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్‌లో ఎవరు కొంచెం ఎక్సెల్ చేసినా సరే స్పందించి వాళ్ళను ప్రోత్సహించేటువంటి ఇది మొదటి నుంచి అలవాటు చేసుకున్నారాయన. తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదది. మొదటే ఆయన సంస్కారంలోనే ఆ ఇది ఉందనమాట. అందువల్ల ఆయన ప్రతి ఒక్కళ్ళని కూడా చిన్న, పెద్ద ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ రోజున నన్ను చిరంజీవి గారు నాకు లెటర్ రాసి, "ప్రభు యూ హావ్ డన్ ఎ వండర్‌ఫుల్ జాబ్. చాలా బాగా రాశారు మీరు" అని చెప్పి నన్ను అభినందిస్తూ నాకు లెటర్ రాసిన రోజున చిరంజీవి గారి పేరు ప్రఖ్యాతులు ఎలా ఉన్నాయంటే, ఆంధ్రదేశంలో యూత్ మొత్తం ఉర్రూతలూగిపోతుంది చిరంజీవి గారి పేరు చెప్తే. అంతగా ఒక ఉధృతమైనటువంటి స్థాయిలో ఉన్నారాయన. అలాంటి టైంలో కూడా ఆయన
టైం తీసుకొని నాకు లెటర్ రాసి నన్ను ప్రోత్సహించారు. ఆ సంస్కారాన్ని ఆయన ఆ రోజున కాదు, ఈ రోజు కాదు, ఏ రోజుకి ఆయన కొనసాగిస్తారు. ఇప్పటికీ కూడాను. నా ఒక్కడని కాదమ్మా. నేను ప్రభువుకి ఒక్కడికే గొప్పగా దొరికినటువంటి అవకాశం కాదు. అది చిరంజీవి సంస్కారం అనేది ఎవరెవరికి ఎక్స్‌పాండ్ అవుతుంది, ఎవరెవరికి ఆయన ప్రేమను గాని, అభిమానాన్ని గాని, ప్రోత్సాహాన్ని గాని ఇస్తున్నారనేటువంటిది ఆయన జన్మ సంస్కారానికి సంబంధించినటువంటి విషయం. హి ఎక్స్‌టెండ్స్ అండ్ హి ఎక్స్‌పాండ్స్ హిస్ లవ్ టు వన్ అండ్ ఆల్. ఆ ఎంకరేజ్‌మెంట్. ఆ విధంగా ఆయనతోటి ప్రతి సందర్భంలోనూ అప్పుడు చిరంజీవి గారి బర్త్‌డే వస్తే ఆయన బర్త్‌డేకి స్పెషల్ ఆర్టికల్ రాయటం కోసం అన్ని పత్రికల వాళ్ళు పోటీ పడేవాళ్ళు. అవునంట. ఆ కవర్ పేజీలు వేయటం కోసం కవర్ పేజీ ఆర్టికల్ రాయటం, దానికి స్పెషల్ స్టోరీస్ రాయటం, ఇంటర్వ్యూ దొరికితే ఇంటర్వ్యూ చేయటం, లేకపోతే స్పెషల్ ఆర్టికల్ రాయటం. ఇదంతా ఒక కాంపిటీటివ్‌గా జరిగేటువంటిది ఆ రోజుల్లో. ఆర్టికల్స్ కూడా పోటీ పడుతూ రాసేవాళ్ళంట సార్ ఒక్కొక్క రాసేవాళ్ళు ప్రతి మ్యాగజైన్స్ వాళ్ళు నేను బాగా రాశాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరు బెస్ట్ అంటే ఆ పోటీల్లో చాలా సందర్భాల్లో వచ్చింది. ప్రభుకే బెస్ట్ అనేటువంటిది మాత్రం ఓహ్! రావటం. చిరంజీవి గారు చాలా సందర్భాల్లో హ్మ్. నేను రాసిన చాలా బర్త్‌డే ఆర్టికల్స్ గాని, ఇంటర్వ్యూస్ గాని ఆయన చాలా పదిలపరుచుకున్నారు ఆయన దగ్గర. హ్మ్. అలాంటి ఒక అభిమానాన్ని నేను ఆయన దగ్గర పొందగలిగాను. ఓకే. సూపర్. అలాగే కదా ఆయన దగ్గరనే ఒక చిరంజీవి గారు కాదు. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అవును. అక్కినేని నాగేశ్వరరావు గారు పొద్దున్నే ఫోన్ చేసి "ఏమయ్యా ప్రభు ఎక్కడున్నావు? ఒకసారి వస్తావా?" హ్మ్. అనేటి అంత అభిమానం, అంత చనువు. ఇక దాసరి నారాయణరావు గారు మా గురువు గారు. ఇక నేను ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు కూడా నా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళేవాడిని కదా ఆయన బతికినంత వరకు. ఆ! ప్రతిరోజు నాకు లంచ్ ఆయనతోనే. దాసరి నారాయణరావు గారితోనే. ఎక్కడ 1 కల్లా ఫోన్ వచ్చేది. "సార్ గురువుగారు వెయిట్ చేస్తున్నారు భోజనానికి రమ్మని." అంత అభిమానాన్ని పొందగలిగాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ప్రతి పెద్ద దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రభు అంటే నా ఇంటి మనిషి. కృష్ణ గారు ఎంత అభిమానం అంటే ఇంటికెళ్తే విజయనిర్మల గారు కసురు వడ్డిస్తుంటే కృష్ణ గారు నేను కలిసి భోంచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే రెబెల్ స్టార్ కృష్ణరాజు గారి ఇంట్లో ఇక సొంత మనిషిని నేను. ఆయన గాని, శ్యామల గారు, మన మిసెస్ శ్యామల గారు గాని నన్ను ఎంత ఆదరించేవాళ్ళో అంత గొప్పగా ప్రేమను నా పట్ల కూడా. నిజంగా ప్రతి ఒక్కళ్ళు మురళీమోహన్ గారు గాని, మోహన్ బాబు గారు గాని వీళ్ళందరూ కూడాను నరేష్, రాజేంద్ర ప్రసాద్ ఈ సీనియర్ యాక్టర్స్ అందరూ శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ అయితే నాకు అసలు ఈజ్ ఎ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. అలాగే నా డీడీ చక్రవర్తి, ఉత్తేజ్ వీళ్ళందరూ శివాజీ రాజా వీళ్ళందరితో కూడాను నాకు ఎంత ఆత్మీయమైన అనుబంధం ఉందంటే ఒకళ్ళు బావ అని పిలుచుకుంటాం, ఒకళ్ళు అన్నయ్య అని పిలుచుకుంటారు, ఒకళ్ళు తమ్ముడు అంటారు, ఒకడు ఎరా అంటాడు మా తనికెళ్ళ భరణి అన్నయ్య. ఎరా ఏంట్రా నువ్వు అంటే "ఏయ్, మర్యాదగా మాట్లాడు యూఆర్ టాకింగ్ టు ఏ జర్నలిస్ట్" అంట. ఏడ్చేలే పోరా. అంత చనువమ్మ, అంత ఆత్మీయత. అలాంటి ఆనందాన్ని నేను అందరి దగ్గర అనుభవించాను. ఎవరు నాకు శత్రువులు లేరు. నేను ఎవరికీ శత్రువుని కాదు. అంతకు మించిన గొప్ప ఆనందం మరొకటి లేదు. సీనియర్ యాక్టర్సే కాదు సార్. కమింగ్ సూన్ వస్తున్న యాక్టర్స్, ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న యాక్టర్స్ గూడా ఏదైనా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ వస్తే మన ఛానల్ నుంచి ఎస్పెషల్లీ ప్రభు గారు ఉన్నారా? సుమన్ టీవీ నుంచి ఇంటర్వ్యూ అంటే వెంటనే ప్రభు గారికి పెట్టండి అని చెప్పి చాలా మంది ఆర్టిస్టులు చెప్తూ ఉన్నారు పిఆర్ఓస్‌కి. నిజంగా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అండ్ మీతో కలిసి ఇక్కడ వర్క్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా మరెన్నో సక్సెస్‌లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్‌గా ఇప్పటి వరకు ఇంత లవ్ ఇచ్చి, ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వైస్ ప్రెసిడెంట్‌గా ఏం చెప్తారు ప్రభు గారు? వైస్ ప్రెసిడెంట్ అనేటువంటిది నా జర్నీలో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన తొలి రోజుల్లోనే వచ్చిన సంవత్సరం లోపే నేను ద గ్రేట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌కి జనరల్ సెక్రటరీగా సెక్రటరీగా. యునానిమస్‌గా ఎన్నికయ్యాను. ఆ మొన్న మేము తర్వాత ప్రెసిడెంట్‌గా 3 సార్లు ఎన్నికయ్యా నేను. మొన్న సార్ జర్నలిస్టులకి ఇల్లు ఇచ్చే ఉద్దేశంలో ఉంది అని చదలవాడ శ్రీనివాసరావు గారు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. మన టీఎఫ్జే మెంబర్స్ అందరూ కూడా కొంతమందిని గ్యాదర్ చేశారు. ఆ టైంలో ఆ రోజు మీరు కొన్ని కారణాల వల్ల అక్కడికి రాలేపారు. సార్ కూడా మన ప్రభు ఆయనతో అప్పుడు నేను డిస్కస్ చేశాను. గతంలో కూడా ఇక్కడ ఇల్లు ఇద్దామని చెప్పి జర్నలిస్టులు అందరికి కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. క్రిటిక్స్ని కూడా పిలవండి, జర్నలిస్టులను కూడా పిలవండి, అందరూ ఒక కుటుంబంలో ఒక సమూహంలో ఉండాలి. మీరు రాకపోయినా అక్కడ మీ ప్రస్తావన వచ్చింది. సో అంత అభిమానాన్ని మీరు సొంతం చేసుకున్నారు. అది నా అదృష్టం మొదటి నుంచి కూడా. ఏదైనా ప్రెస్ మీట్ జరుగుతుంటే ప్రెస్ మీట్ లో ప్రభు ఎక్కడ, ప్రభు రాలేదు ఇంకా, ప్రభు వచ్చాక స్టార్ట్ చేద్దాం అని ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా, దాసనారాయణ గారు కానీ, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కూడాను, రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ వెయిట్ చేసేవాళ్ళు, రామానాయుడు గారు ప్రభు వచ్చాక స్టార్ట్ చేద్దాం ప్రెస్ మీట్ అని. ఆ రోజుల్లో అంత కమ్యూనికేషన్ సెల్ ఫోన్లు అవి ఉండేవి కాదు కదా. ఆ విధంగా దాని గ్రేట్ దుక్కిపాటి మసూదన్ రావు గారి ఇది ప్రోద్బలంతో వాళ్ళ సంస్థ చరిత్ర రాశారు అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణయుగంలో అన్నపూర్ణ అని. ఆ మహానుభావుడితో జర్నీ అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో అందరూ భయపడతారు. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వీళ్ళందరూ కూడా, సూర్యకాంతం గారు, అవి ప్రిన్సిపల్ గారు వస్తున్నారు అండి దిక్కుపాటి మసూదన్ రావు గారి పేరు చెప్పారు. అలాంటి దిక్కుపాటి మసూదన్ రావు గారితో 2 సంవత్సరాలు జర్నీ చేసి వాళ్ళ సంస్థ చరిత్ర పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు శూన్య నుండి శిఖరాగ్రాలకు మొత్తం 2 పార్ట్లు కలిపి 50 మంది తెలుగు చలనచిత్ర దర్శకుల ప్రముఖుల
జీవిత చరిత్రలోని తొలి అడుగులు అనమాట. 50 మంది సినీ ప్రముఖుల తొలి అడుగులు. ఆ పుస్తకానికి పార్ట్ 2కి ఇప్పుడు నాకు గద్దర్ అవార్డు వచ్చింది. అంతకుముందు ఆల్రెడీ నాకు బెస్ట్ జర్నలిస్ట్‌గా నంది అవార్డు వచ్చింది. అంతకుముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర శంకరాచార్య శర్మ గారి దగ్గర నుండి రాజీవ్ రత్న సద్భావన పురస్కారం వచ్చింది. ఒక జర్నలిస్ట్‌గా నేను చెయ్యని పోస్ట్ గానీ, నాకు దక్కని గౌరవం గానీ లేదు. కొన్ని వందల సాంస్కృతిక సంస్థలు నన్ను బెస్ట్ జర్నలిస్ట్‌గా సత్కరించాయి. సో దీస్ ఆర్ ఆల్ గ్రేట్ హ్యాపెనింగ్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. థాంక్ యూ. అండ్ ఫైనల్‌గా జర్నలిస్ట్ అనే పదంతో మీరేం చేస్తున్నారు? జర్నలిస్ట్ అనే పదంతోనే ఎంతో మందికి మీరు చేరువయ్యారు కాబట్టి, మిమ్మల్ని చూసి అప్‌కమింగ్ జనరేషన్స్ చాలా మంది జర్నలిస్టులుగా ఇండస్ట్రీకి వచ్చారు. లైక్ ఫీమేల్స్ మేము గూడా ఎంతో మంది మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని చూస్తూనే పెరిగి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మేము ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఆడపిల్లల్ని ఇంట్లో జర్నలిస్టులు అవుతామంటే ఒప్పుకోరు. కానీ మీలాంటి వాళ్ళు సస్టైన్ అయ్యారు కాబట్టి మమ్మల్ని కూడా ఇంటి నుంచి బయటికి పంపించారు. ఈరోజు మేము సస్టైన్ అవ్వగలుగుతున్నాం. మా అందరినీ కూడా మీరు బాగా చూసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం అప్‌కమింగ్ జర్నలిస్టులని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఏదో ఒక ప్రోత్సాహం టీఎఫ్జే నుంచి వస్తుంది, టీఎఫ్డే నుంచి వస్తుంది. అండ్ మొన్న చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా మందికి ఆయన తెలియదు. యాక్చువల్లీ మీలాంటి పెద్దవాళ్ళకైతే ఆయనతో పరిచయం ఉంది. ఇంటరాక్ట్ అయిన ఒక 1 అవర్‌లో ఆయన ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో ఏంటంటే నేను సంపాదించుకుంటే నా పిల్లలు, నా ఫ్యామిలీ నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి. ఆయన ఒక 1 అవర్ ఇంటరాక్షన్ చేశారు సార్. నేను ఒక రూపాయి సంపాదిస్తున్నా. ఆ రూపాయి జర్నలిస్టులకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఇస్తా. మీరందరూ నా బిడ్డలు, నా ముని మనవళ్ళు, మనవరాళ్ళు. సో మీరందరూ బాగుండాలి, జర్నలిస్టులు బాగుండాలి. డైరెక్టర్ బాగుంటున్నాడు, హీరో బాగుంటున్నాడు, హీరోయిన్ బాగుంటున్నారు, అందరూ సెటిల్ అయిపోతున్నారు. జర్నలిస్టులు రైటింగ్స్ రాసి సినిమాని బయట తీసుకెళ్ళిన జర్నలిస్టులు ఇంకా అక్కడే ఉండిపోతున్నారు. అదే మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు, లేదా చిన్న కారు కొనుక్కుంటున్నారు. మీరు సెటిల్ అవ్వాలి అని చెప్పి మనందరినీ ప్రోత్సహిస్తున్నారు. సో మీ మాటల్లో చదలవాడ శ్రీనివాసరావు గారి గురించి వినాలనుంది సార్, ఏదైనా చెప్తారు? చాలా మందికి కోటాను కోట్ల డబ్బులు ఉంటాయమ్మా. డబ్బుకు చాలా మంది ఉంటారు, ధనవంతులు చాలా మంది ఉంటారు, గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మంచి వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. గొప్పతనము మంచితనం రెండు కలిసినటువంటి వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ముఖ్యంగా జర్నలిస్టులతో మొదటి నుంచి కూడా వాళ్ళకి చదలవాడ శ్రీనివాసరావు గారు, చదలవాడ తిరుపతిరావు గారు బ్రదర్స్ ఇద్దరికి కూడా వాళ్ళు దే ఆర్ వెల్ బ్లెస్డ్, వేల కోట్ల అధిపతులు అయినప్పుడు మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి సంపదకు సద్వినియోగం చేసుకోవాలి, నలుగురికి పంచగలగాలి, షేర్ చేయగలగాలన్నటువంటి సంస్కారం ఉండటం గొప్ప విషయం. చాలామందికి జేబులో డబ్బు ఉంటుంది, కానీ మనసులో దరిద్రం ఉంటుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్. కానీ ఆయనకి ఆ డబ్బుతో పాటు గొప్ప సంస్కారాన్ని, గొప్ప మర్యాదని, సభ్యతని ఇచ్చారు. అందువల్ల చదలవాడ శ్రీనివాసరావు గారు తెలుగు ఫిలిం జర్నలిస్టులందరికీ కూడాను దాదాపు 100 మందికి కట్టబోయేటువంటి టవర్స్లో ఆయన ఒక 100 ఫ్లాట్స్ నేను రిజిస్ట్రేషన్ డబ్బులతో సహా నేనే బేర్ చేసి ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం అది. అందుకు గాను ఫిలిం జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటుంది. అది ఎవరు ప్రపంచ స్థాయిలో ఎవరూ చేయలేనటువంటి గొప్ప దాతృత్వం అది. అందువల్ల ఆ విధంగా ఆయనకి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతమై ఉంటాం. అలాగే ఇంకోటి ఏంటి, ఇందాక ఒక విషయం ప్రస్తావించాను, మేమందరం కూడా ఇన్స్పిరేషన్తో వచ్చామండి, అమ్మాయిలు అందరం కూడా రాగలుగుతున్నాం అంటే నేను ఒకటే చెప్తానమ్మా, ఒక సీనియర్ అనేటువంటి వాడు జూనియర్కి భుజం తట్టి ఎంకరేజ్ చేయగలగాలి, దగ్గర తీసుకొని ప్రోత్సహించగలగాలి. నేను ప్రతి ఒక్కరిని కూడా అదే అడుగుతాను. ఒక కొత్తగా కుర్రోడు వచ్చేసి మంచి ప్రశ్నలు అడుగుతుంటే ప్రెస్ మీట్స్లో ఎవరి కుర్రోడు ఎలా రాస్తున్నాడు, ఏంటి అక్కడ చాలా బాగుంది, ఇతను టాకింగ్ బాగుంది అని కొన్ని వందల మందిని నేను ప్రోత్సహించిన సందర్భం. ఎందుకంటే ఆ రోజున గుడిపూడి శ్రీగారు లాంటి పెద్దలు ప్రభు ఈజ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ అనేవారు నన్ను. ఆ విధంగా అలాంటి వాళ్ళు నన్ను ప్రోత్సహించినప్పుడు నేను ఒక స్థాయిలోకి వచ్చాను. అలాంటప్పుడు అదే సంస్కారాన్ని నేను మిగతా వాళ్ళకి పంచాలి, ప్రోత్సహించాలి, కొత్త కుర్రోళ్ళు రావాలి. ఎందుకు ఈ మధ్య నేను ప్రెస్ మీట్స్కి ఎక్కువ రావట్లేదు, ఎందుకంటే నేను వచ్చి కూర్చొని సీనియర్ని వచ్చేసి నేను కూర్చొని ఇప్పుడు కొత్తగా నేను మీ సినిమా ఏంటి అని చెప్పేసి వీళ్ళ ప్రశ్నలు అడుగుతూ ఉంటే జూనియర్స్కి అవకాశం ఉండదు. కొత్త కుర్రోళ్ళు వాళ్ళు అడగాలి, వాళ్ళు మీలాంటి వాళ్ళందరూ కూడా ఫ్లరిష్ అవ్వాలి. మేము ఇంకా వచ్చేసి కూర్చొని ప్రెస్ మీట్స్లో కూర్చొని ఇదేంటి అని అడగకూడదు. వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ రెస్పెక్ట్. కాబట్టి ఆ యాంగిల్లో నేను ఎప్పుడు కూడా కొత్త వాళ్ళకి జూనియర్స్కి ఎంకరేజ్ చేస్తున్నా, ముఖ్యంగా ఆడపిల్లలు. సార్ నేనే సార్ ప్రత్యక్ష సాక్షిని. ఎన్ని ఈవెంట్స్ మీరు ఈ అమ్మాయి చేస్తుంది కదా, ఈ అమ్మాయికి ఎందుకు ఈవెంట్స్ ఇవ్వట్లేదు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ప్రతి ఒక్క పిఆర్ నాకు కాల్ చేసి ప్రభు సార్ మీ నంబర్ ఇచ్చారు, ఏ ఈవెంట్ ఉన్నా మీరు నాకు కాల్ చేయరు, డైరెక్టర్ నుంచి ఫోన్ వస్తలేదు, ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ వచ్చి ప్రభు గారు మీ నంబర్ ఇచ్చారండి, రేపు ఈవెంట్ అండి, పేమెంట్ అండి, అడ్వాన్స్ అండి. అలా నాకు మీరు ఎన్నో ఈవెంట్స్ సపోర్ట్ చేశారు సార్. మీ ద్వారా నేను ఈవెంట్స్ విషయంలో కూడా చాలా సక్సెస్ఫుల్ గా కొంతవరకు అయితే ముందుకెళ్ళాలని చెప్పాలమ్మా. ఇప్పుడు ఏంటంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం 10 మందికి పంచగలగాలి. కొన్ని వందల మందిని నేను దాసనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయాలు చేసిన ఆ రోజుల్లో ఎంతో మంది, అన్న మీరు నన్ను ఇట్లా తీసుకెళ్లి గురువు గారికి పరిచయం చేశారన్న, అన్న మీరు ఆ రోజున మమ్మల్ని ఇట్లా కృష్ణ గారికి తీసుకెళ్లి ఫోటో తీయించారన్న,
మన దగ్గర వెళ్ళి ఆయనతో ఇట్లా మాట్లాడారు. ఈ రోజు నువ్వు చెప్తుంటే ఓహో! నిజమా నాకు గుర్తులేదు అనుకునేటువంటి రోజులున్నాయి. కాబట్టి మనకొచ్చిన అవకాశాన్ని 10 మందితో షేర్ చేసుకోవాలి. ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని వీ హావ్ టు షేర్ ఇట్ విత్ పీపుల్. Done. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.